317 జీవో ద్వారా నష్టపోయిన ఉపాధ్యాయులకు శాశ్వత పరిష్కారం చూపించాలని కేవలం స్పౌస్ ఉపాధ్యాయులకు మాత్రమే కాకుండా బాధిత ఉపాధ్యాయులందరికీ న్యాయం చేయాలని శాసనమండలి సభ్యులు జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బోయిని పెళ్లి ఆనందరావు యాళ్ల అమర్నాథ్ రెడ్డి అధ్యక్షతన జరిగిన PRTU TS 2025 డైరీ ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జీవన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పాత 10 జిల్లాలను జోన్లుగా మారుస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు మార్పు కొరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలని అన్నారు. 2004కు ముందు ఉద్యోగ ఉపాధ్యాయుల నియామకాలకు నోటిఫికేషన్ వెలువడి 2004 తర్వాత నియామకమైన ఉద్యోగులకు పాత పెన్షన్ అమలు చేయాలని వారు కోరారు. ఈ విధంగా సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ప్రధానమైనదిగా మనం భావిస్తున్నామో, ఉపాధ్యాయుల్లో కూడా తపస్సుకు సంబంధించి అంటే ఈ తపస్సు ఉపాధ్యాయుల యొక్క పాత్ర కూడా ప్రధానమైందని చెప్పని నేను భావిస్తున్నాను. చెప్పండి, ఇలా ఒక క్రమశిక్షణకు మారుపేరుగా ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధనలు ఏదైతుందో కేవలం సబ్జెక్టుకు పరిమితమైన కాకుండా క్రమశిక్షణ అనేది కూడా జీవితంలో ఒక భాగమయ్యే విధంగా సాంప్రదాయాలను కూడా మరి వారికి తెలిపే విధంగా మన హిందూ సాంప్రదాయాలు అనేవి మనకి ఏ విధంగా క్రమశిక్షణను అలవరుస్తాయి, మన జీవితంలో ఒక భాగంగా నిలుస్తాయో అవన్నింటిని కూడా మరొక విధంగా ఇవాళ విద్యార్థుల బోధనలో నిలుపుతున్నటువంటి ఒక ఈ తపస్సు ఉపాధ్యాయ సంఘాన్ని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను చెప్పండి. నేను ఉపాధ్యాయుల సమస్యలకు సంబంధించి వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించింది ఉపాధ్యాయులతో పాటుగా విద్యార్థులే కానీ ఇతర తెలంగాణ సమాజం అని చెప్పని కూడా చెప్పాలి. కానీ గత దశాబ్ద కాలం ఏదైతుందో ఈ పాఠశాలల బలోపేతం, మౌలిక సదుపాయాలకు సంబంధించి